కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధ్యక్ష మహాత్మా గాంధీ మన్రేగా స్కీమ్ నుంచి తొలగించడం అంటే ఇంతకన్నా ఏమైనా చర్య లేదు. మహాత్మా గాంధీ మన దేశమే కాదు యావత్ ప్రపంచం గర్వించదగినటువంటి త్యాగశీలి. అలాంటి మహానుభావుడి యొక్క పేరును తొలగిస్తూ మన్రేగా చట్టంలో మార్పులు తీసుకురావడాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉంది. అధ్యక్ష గాంధీ నెహ్రూలని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. గాంధీ మహాత్ములు చేసినటువంటి త్యాగాలు, ఒక విజనరీగా నెహ్రూ ఈ దేశానికి చేసినటువంటి సేవలు, 12 ఏళ్ళు దాదాపు జైల్లో ఉండి స్వాతంత్ర్యంలో పాల్గొంటున్న మహానుభావుని కూడా మరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. అధ్యక్ష, ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ స్కీమ్ అవుతుందో అధ్యక్ష, సోనియా గాంధీ గారు అనంతపూర్లో పర్యటిస్తున్నప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి తాళం చూసి ఏంటి పరిస్థితిని ఆరాధించినప్పుడు జీవనోపాధి కోసం వేరు విదేశాలకి పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారని చెప్పినప్పుడు పక్కనే ఉన్నటువంటి ఆనాడు ఐఏఎస్ ఆఫీసర్ కొప్పులరాజు గారిని నోట్ చేసుకోమని చెప్పి ప్రధానమంత్రి గారిని వారితో సంప్రదించి వీరికి మినిమం పని దినాలు ఉండాలి, ప్రతి పేదవాడికి పని చేసుకునే హక్కు ఉండాలి, తద్వారా జీవనోపాధి కలిగే హక్కు ఉండాలనే ఉద్దేశంతో ఈ మాత్రమైనటువంటి మన్రేగా స్కీమ్ని ఆగస్టు 23, 2005లో తీసుకురావడం జరిగింది. అధ్యక్ష 2006లో ఇది ఇంప్లిమెంట్ అయింది. కొన్ని కోట్ల మందికి ఇది నిజ జీవనోపాధి అందించినటువంటి స్కీమ్ ఇది. 2005 నుంచి 6 నుంచి నిరాటకంగా 20 ఏళ్ల పాటు ఈ స్కీము దిగ్విజయంగా జరిగింది. అధ్యక్ష సోనియా గాంధీ గారి యొక్క దూరదృష్టి, పేద ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తూ వారికి ఫలాలు అందే ఉద్దేశంతో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టింది. అధ్యక్ష దీంట్లో నిజంగా ఫలాలు అందనటువంటి వ్యక్తులు భారతదేశం ఇప్పుడు కూడా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంది. దగ్గర పరిపూర్ణంగా అభివృద్ధి చెందలేదు. చాలామంది ఇంకా బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. మన్రేగా స్కీమ్లో ఎక్కువగా లబ్ధి పొందింది 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే. ఒక 10% అగ్రవర్ణ పేదలు కూడా లబ్ధి పొంది. దాంట్లో మహిళలు ఎక్కడ పోయినా కూలీ మహిళలు కనబడేది. మహిళలు 62% దీంట్లో లబ్ధి పొందినారు. అధ్యక్ష 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంలో భాగంగానే దీన్ని నీరుగారుస్తూ వచ్చింది, ఫండ్స్ తగ్గిస్తూ వచ్చింది. మంత్రి గారు చెప్పినట్టుగా 12 కోట్ల పనిదిల నుంచి దాదాపు 6 కోట్ల పనిదిలు తప్పించారంటే ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క పూర్తి కార్యక్రమాన్ని నీరుగార్చాలి. తద్వారా ధనిక వర్గాలకి కేంద్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం 12 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం మనం, కార్పొరేట్ సెక్టర్ని పెంచే ప్రయత్నం తప్ప పేదవాని పొట్ట నింపే ప్రయత్నం ఎక్కడా చేయట్లే. వీళ్ళ పెట్రోల్ డీజిల్ ప్రైజులు చూసుకుంటే 3 ఇంతలు పెరిగినాయి. విదేశీ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ వస్తూ ఉంటే మన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పోయినారు. సామాన్యుడికి ఏది కూడా అందుబాటులో లేకుండా విధంగా వారు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వల్ల మన్రేగాని సమూలంగా మార్పులు చేసి నిధుల కోత. అధ్యక్ష మన రాష్ట్రం ఇప్పుడు దాదాపుగా కొత్తగా తీసుకొచ్చారు 60%, 40% అని. దాదాపుగా 80% రాష్ట్రాలు వీళ్ళు అప్పులో కూరుకుపోయినట్టు రాష్ట్రాలు. మన రాష్ట్రం చూసుకుని దాదాపు గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పులో మనం కూర్చోబెట్టిపోయింది. ఇవాళ ఇక్కడ 40% పెట్టాలంటే తలకు మించిన భారం. అంతేగా చెప్పిన 1700 కోట్ల అదనం భారం పడుతుందంటే ఇవాళ మనం ఇచ్చినటువంటి స్కీములు, ఇస్తున్నటువంటి వెల్ఫేరు వాళ్ళకి సరిపడా మళ్ళీ పని దినాలకి డబ్బులు ఇవ్వాలంటే ఎంత ఇబ్బందికర పరిస్థితుంటో తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 60%, 40% తీసుకొచ్చింది అంటే క్రమేణా ఈ కార్యక్రమాన్ని ఎత్తేసే ప్రోగ్రాం పెట్టుకుంది. ఏ రాష్ట్రం కూడా సమూర్తంగా నిధులు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి క్రమేణా మన్రేగా కార్యక్రమానికి స్వస్థపాలకాలన్నటువంటి ఉద్దేశంతోనే ఈ రకమైనటువంటి మార్పులు చేసినట్టుగా కనబడుతోంది. అధ్యక్ష కేంద్రంలో ఇందాక సభ్యులు చెప్పినట్టుగా పేర్లు మారుస్తూ వస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు గాంధీ మహాత్ముని, నెహ్రూని, ఆ తర్వాత ప్రధానమంత్రుల్ని మరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకున్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగానే ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం మతం కులం పేరుతో రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అటకెక్కిస్తూ సామాన్య ప్రజల్ని పట్టించుకోకుండా ముందుకోతున్న తరుణంలో ఇవాళ ఈ మన్రేగాలో జరిగినటువంటి మార్పులు పేరు మార్పుని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మాన్య ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం, ఇక్కడ మంత్రి గారు ప్రవేశపెట్టడం నేను పరిపూర్ణంగా స్వాగతిస్తూ ఉన్నాను. దీని మీద పార్టీలకు ఖచ్చితంగా చర్చ జరగాలి. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి. ఇందాక చాలా మిత్రులు చెప్పారు, ప్రజలు కోరుకుంటేనే బిల్లులు, ప్రజలు వ్యతిరేకించినప్పుడు ఎవరి కోసం ఆ బిల్లులు? రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు, రైతులంతా రోడ్డు మీదకి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బిల్లులు వెనక్కి తీసుకున్నట్టు పరిస్థితుంది. దీంట్లో కూడా జరగకూడదని లేదు. ఇది కొన్ని కోట్ల మందితో ఆధారం ఉన్నటువంటి స్కీమ్, ఇది ముఖ్యంగా పేద ప్రజలకు అందుతున్నట్టు స్కీము. ఈ స్కీమ్ను నీరుగార్చే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ సహించదు. ప్రజలు రోడ్డు మించుకుంటే పరిస్థితుంది. ఇవాళ నేను ఐఎన్టీసీలో జరుగుతున్న ధర్నా పోయొచ్చిన అధ్యక్ష, దాదాపు 5,000 మంది వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చేస్తూ ఉన్నారు. 31 జిల్లాలో మనం ఈ కార్యక్రమాన్ని ఇస్తూ ఉన్నాం. పరిపూర్ణంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన్రేగా స్కీమ్ పరిపూర్ణంగా నడిచింది. ఇప్పుడు దీన్ని తూట్లు వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని పరిపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ చర్చ పెట్టింది. అందరు సభ్యులు పార్టీలకు మద్దతు పలకాలా, అందరం కూడా మూకుమ్మడ కేంద్రానికి విన్నవించాలా. ఈ యొక్క మార్పుల్ని తక్షణం విరమించుకోవాలి. మన్రేగా కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వెట్టుతులు తేవాలి. ఇది పేద ప్రజల యొక్క కార్యక్రమం కాబట్టి దీన్ని ఎక్కడ కూడా డివైడ్ కాకుండా చూసే విధంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కేంద్రం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. వివిధ పక్షాలు కూడా దీనికి మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. మన్రేగాలో జరిగిన మార్పుల్ని పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. దీన్ని విరమించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉంది అధ్యక్షుడు. శంకర్ నాయక్ గారు.